ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనస్సు రాశి వారికి మే 30, 31, జూన్ 1, 2వ తేదీలలో బి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ధనస్సు రాశి వారికి ఒక గొప్ప సమయం దగ్గర పడుతుంది. కానీ ఆ శుభ సమయం రాకముందు కొన్ని కష్టాలు, కొన్ని పరీక్షలు, కొన్ని ఆత్మను కదిలించే సంఘటనలు ఖచ్చితంగా జరగబోతున్నాయి. మీరు గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్నటువంటి బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మనసులో కలిగే ఆందోళనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంతగానో బాధిస్తూనే వచ్చాయి. ధనస్సు రాశి వారికి మే 30, 31 అంటే ఈ 4 రోజులలో అత్యంత కీలకమైన గ్రహస్థితులను కలిగి ఉంటుంది. రాబోయే ఈ 4 రోజులలో గ్రహ సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపైన గట్టి ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అధిపతి కావటంతో అతని దృష్టి మీ ఆలోచనలు, నిర్ణయాలు మరియు అవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ శని మరియు కుజగ్రహాల ప్రభావం వలన ఒత్తిడి, ఆలస్యం మరియు అడ్డంకులు ఎదురవుతాయి. ఇకపోతే దీని వలన మీకు మానసిక స్థితి స్థిరంగా ఉండకపోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు కొంత అస్పష్టంగా అనిపించవచ్చు. అయితే ఇవి శాశ్వతం కాదు. గ్రహాలు మీకు ఒక పరీక్షల దశను ఇస్తున్నాయి. ఈ పరీక్షలను మీరు ధైర్యంగా ఎదుర్కొంటే తర్వాత రోజుల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సూర్యగ్రహం మీకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత వస్తుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకొని తగిన విధంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. ధనస్సు రాశిపై ఈ కాలంలో శనిగ్రహ ప్రభావం చాలా గట్టిగా ఉండబోతుంది. శనిగ్రహం ఎప్పుడు కష్టాలు, పరీక్షలు మరియు ఆలస్యాలను సూచిస్తాడు. ధనస్సు రాశి వారికి శని ప్రభావం వలన మీరు చేసే పనులు ఆలస్యం అవుతాయి. మీరు ఎంత కష్టపడ్డా సరే వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. దీనివలన మీరు నిరాశ చెందే అవకాశమైతే ఉంది. శనిగ్రహం మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీరు కోపంతో, అసహనంతో ప్రవర్తిస్తే సమస్యలు మరింతగా పెరిగిపోతాయి. కానీ మీరు ఓర్పుతో స్థిరంగా ఉంటే శని చివరికి మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య ఒక పాఠం లాంటిది. ఈ పాఠాలను మీరు అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు చాలా బలంగా మారుతుంది. శని ప్రభావం వలన మీకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీ పైన ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. ఈ సమయంలో మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో ఉంటే శని ఆశీర్వాదాన్ని పొందుతారు. గురుగ్రహ ఆశీర్వాదం ధనస్సు రాశి వారికి గురుగ్రహం ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలో గురుగ్రహం మీకు రక్షణగా ఉంటుంది. శని వలన వచ్చే కష్టాలను గురువు అంటే బృహస్పతి కొంతవరకు తగ్గిస్తాడని చెప్పుకోవాలి. మీరు పూర్తిగా ఒంటరిగా లేరు అని గుర్తుంచుకోండి. గురుగ్రహం మీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. గురు ప్రభావం వలన మీరు ఆధ్యాత్మికంగా కూడా బాగా ఎదుగుతారు. దేవుడిపైన మీకు విశ్వాసం పెరిగిపోతుంది. మీరు చేసే ప్రార్థనలు ఫలిస్తాయి. గురుగ్రహం మీకు కొత్త అవకాశాలు కూడా తీసుకొస్తాడు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదంటే చదువులో మీరు ఎదగటానికి అవకాశాలు వస్తాయి. అయితే ఈ అవకాశాలను గుర్తించటం మీ చేతిలోనే ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళితే గురువు మీకు పూర్తిగా సహాయం చేస్తాడు. ఇక హనుమంతుడి సంకేతాలు అర్థం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి హనుమంతుడి నుంచి కొన్ని ప్రత్యేక సంకేతాలు వస్తాయి. ఈ సంకేతాలు సాధారణంగా కనిపించే చిన్న విషయాల రూపంలో ఉంటాయి. కానీ వాటి వెనక గొప్ప అర్థమే ఉంటుంది. మీరు ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ జీవితంలో పెద్ద మార్పులే వస్తాయి. ఉదాహరణకు మీరు తరచూ హనుమంతుడి ఫోటోని చూడవచ్చు, లేదంటే ఎక్కడైనా హనుమాన్ చాలీసా వినిపించవచ్చు. ఇవి యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు ధైర్యం ఇచ్చే సంకేతాలు. మీరు భయపడకుండా ముందుకు సాగాలని హనుమంతుడు సూచిస్తాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంకేతాలు మీకు సరైన మార్గాన్ని చూపుతాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఈ సంకేతాలు మీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో మీరు చూసే ప్రతి చిన్న విషయాన్ని గమనించండి. అవి మీకు చాలా ముఖ్యమైన సూచనలు. 6 ముఖ్యమైన సంకేతాలు రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశి వారికి వచ్చే 6 ముఖ్యమైన సంకేతాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి మీ జీవితంలో మార్పు తీసుకొచ్చే సూచనలు. మొదటి సంకేతం
హనుమంతుడి చిత్రాలు లేదంటే విగ్రహాలు తరచుగా కనిపించటం ఇది మీకు రక్షణ ఉందని సూచిస్తుంది. ఇక రెండవ సంకేతం ఎరుపు రంగు వస్తువులు ఎక్కువగా కనిపించటం ఇది శక్తి మరియు విజయం యొక్క సూచన. ఇక మూడవది బి అనే అక్షరం తరచుగా వినిపించటం లేదంటే కనిపించటం ఇది ఒక ముఖ్యమైన వ్యక్తి లేదంటే అవకాశం మీ జీవితంలోనికి రావటానికి సంకేతం. అలాగే నాలుగవది కోతులు కనిపించటం లేదంటే వాటి గురించి వినటం ఇది హనుమంతుడి ప్రత్యక్ష సంకేతంగా భావించబడుతుంది. ఇక ఐదవది హనుమాన్ చాలీసా వినిపించటం లేదంటే మీరు దాన్ని అనుకోకుండా జపించటం ఇది మీ ఆత్మశక్తిని పెంచే సూచన. ఇక చివరిగా ఆరవ సంకేతం మంగళవారం రోజున ప్రత్యేక సంఘటనలు జరగటం ఇది మీకు శుభం ప్రారంభమవుతున్న సంకేతం. ఈ 6 సంకేతాలను మీరు గమనిస్తే మీ జీవితంలో జరుగుతున్న మార్పులను మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవి మీకు ఒక కొత్త దిశను చూపించే దైవ సంకేతాలు. ఇక బి అక్షర రహస్యం. ఈ కాలంలో ధనస్సు రాశి వారికి బి అనే అక్షరం ఒక సాధారణ అక్షరం కాదు, ఇదొక గాఢమైన సంకేతం. చాలామంది ఈ విషయాన్ని చిన్న విషయంగా తీసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో అక్షరాలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. బి అక్షరం రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో పలు విధాలుగా కనిపిస్తుంది. మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశమైతే ఉంది. ఆ వ్యక్తి పేరు బి అక్షరంతో మొదలవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మార్గదర్శిగా మారవచ్చు లేదంటే మీకు ఒక ముఖ్యమైన అవకాశం తీసుకొని రావచ్చు. కొందరికి ఇదొక బిజినెస్ ఆపర్చునిటీ కూడా కావచ్చు. మరికొందరికి ఇదొక బ్యాంక్ లేదంటే బిల్డింగ్కి సంబంధించిన అంశంగా రావచ్చు. ఈ బి అక్షరం కనిపించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ఒక దారి చూపించే సూచన. మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో బి అక్షరం కనిపిస్తే అది మీరు సరైన దిశలో ఉన్నారు అని సూచిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది మీ గతంలో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. మీరు ముందుగా వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అందువలన ఈ రోజుల్లో మీరు చూసే ప్రతి చిన్న విషయం మీద దృష్టి పెట్టండి. ఒక పేరు, ఒక ప్లేస్, ఒక మెసేజ్లో వచ్చిన బి అక్షరం కూడా మీ జీవితాన్ని మార్చే సంకేతంగా మారవచ్చు. ఇక ఉద్యోగ మార్పులు రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొంత అసంతృప్తి అనిపించవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోవటం వలన మీరు ఆలోచనలో పడతారు. ఇక కొంత ఒత్తిడిని కూడా మీరు అనుభవించవచ్చు. పనులు ఎక్కువగా ఉండటం, సహచరులతో చిన్న చిన్న తగాదాలు జరగటం ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఈ 4 రోజుల్లో ఏర్పడవచ్చు. మీలో మార్పు చాలా అవసరం. మీరు కొత్త అవకాశాల గురించి ఆలోచించటం మొదలు పెడతారు. ఈ 4 రోజుల్లో ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇది ఒక కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు లేదంటే మీరు పనిచేస్తున్నటువంటి సంస్థలోనే ఒక ప్రమోషన్ కూడా రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని మీరు ధైర్యంగా స్వీకరించాలి. భయం వలన వెనక్కి తగ్గితే మీరు మంచి అవకాశాన్ని కోల్పోతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తునే నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు మీ పైన నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలి. శని ప్రభావం వలన కొంత ఆలస్యం ఉన్నా సరే గురుగ్రహం మీకు సహాయం చేస్తాడు. డబ్బు ప్రవాహం. ధనస్సు రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత కఠినంగా ఉంటుంది. మీరు ఖర్చులు ఎక్కువగా అనుభవిస్తారు. అనుకోని ఖర్చులు రావచ్చు. ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ఒక అతి పెద్ద బాధ్యతను కూడా తీసుకోవలసి వస్తుంది. మీ కుటుంబానికి ఒక స్ట్రాంగ్ సపోర్టుగా మారాలి. మీ నిర్ణయాలు కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు ఆలోచించి సమతుల్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 4 రోజులు మీ కుటుంబ సంబంధాలను మరింత బలంగా మార్చే కాలమనే చెప్పుకోవచ్చు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కుటుంబ జీవితం సంతోషంగా మారిపోతుంది. ఈ కాలంలో ధనస్సు రాశి వారికి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు అలసట, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలను అనుభవించే అవకాశమైతే ఉంది. ఇది గ్రహాల ప్రభావం వలన వచ్చే తాత్కాలిక పరిస్థితి. అయితే మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశమైతే ఉంటుంది. మీరు సరైన నిద్ర తీసుకోవటం చాలా అవసరం. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకొని ఉండటం వలన మీ శరీరానికి విశ్రాంతి అస్సలు ఉండదు. అలాగే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఆహారాన్ని తగ్గించి ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవటం మంచిది. మీరు కొంత శక్తిని తిరిగి పొందుతారు. ఈ సమయంలో మీరు యోగా, ప్రాణాయామం వంటి సాధనలను ప్రారంభిస్తే మీ శరీరం మరియు మనస్సు రెండూ సమతుల్యంగా ఉంటాయి. ముఖ్యంగా
మానసిక ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి. మీరు అనవసరమైన ఆలోచనలు చేయకుండా పాజిటివ్గా ఆలోచించాలి. దేవుడి పేరు జపించటం, ధ్యానం చేయటం మీకు శాంతినిస్తాయి. ఆరోగ్యం బాగుంటేనే కదా మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మానసిక స్థితి మార్పు రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశి వారి మానసిక స్థితిలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు కొంత గందరగోళంలో ఉండవచ్చు. మీరు ఏది సరైనదో ఏది తప్పో అర్థం కాకపోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అస్పష్టంగా ఉండవచ్చు. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకొని బాధపడే అవకాశం కూడా ఉంది. ఇది మీలో నెగిటివ్ ఆలోచనలను పెంచుతుంది. కానీ ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. మీరు దీన్ని అధిగమించాలి. ఇకపోతే మీరు క్లారిటీతో ఆలోచించడం మొదలు పెడతారు. ఈ 4 రోజుల తర్వాత మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. మీరు మీ జీవితం పైన నియంత్రణ పొందినట్లుగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీలో ఉన్న భయాలను విడిచిపెట్టాలి. మీ పైన నమ్మకం పెంచుకుంటే మీరు ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ మార్పు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి శత్రువుల నుండి రక్షణ, జాగ్రత్త చాలా అవసరం. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు అనుకూలంగా కనిపించిన లోపల వారు మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశమైతే ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో మీ పైన అసూయ కలిగిన వారు అయి ఉండవచ్చు. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు కొన్ని అప్రత్యక్ష సమస్యలను ఎదుర్కొంటారు. మీ పనిలో ఆటంకాలు కావచ్చు. మీ గురించి తప్పుగా మాట్లాడేవారు కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించకూడదు. మీరు చాలా ఓర్పు, సహనంతో ఉండాలి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఎవరు మీకు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. హనుమంతుడి ఆశీర్వాదం వలన మీకు రక్షణ లభిస్తుంది. మీరు ఆయనను విశ్వసిస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీకు హాని చేయలేదు. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ సమయం మీకు అదృష్ట సమయం. ధనుస్సు రాశి వారికి రాబోయే ఈ 4 రోజుల్లో అదృష్టం బాగా పెరిగిపోతుంది. మొదటి 2 రోజులు కష్టంగా అనిపించిన చివరి 2 రోజులు మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తాయి. ఇది ఒక మార్పు దశ. ఈ సమయం మీకు ప్రత్యేకంగా శుభకరమైనది. ఈ రోజుల్లో మీరు చేసే పనులు సఫలమవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలోనే ఉంటాయి. మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు కొత్త పనులు ప్రారంభించడం మంచిది. మీరు ఒక కొత్త ప్రాజెక్టుని ప్రారంభించవచ్చు కూడా. ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. అదృష్టం మీకు సహకరిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక టర్నింగ్ పాయింట్లా మారవచ్చు. పెట్టుబడులు సూచనలు. ఈ కాలంలో ధనస్సు రాశివారు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం అస్సలు మంచిది కాదు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పయ్యే అవకాశమే ఉంది. మీరు ఎవరి మాట విని పెట్టుబడి పెట్టవద్దు. మీరు పూర్తిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. చిన్న లాభం కోసం పెద్ద రిస్క్ తీసుకోవటం తప్పు. మీరు డబ్బును సురక్షితంగా ఉంచుకుంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. పెట్టుబడులు ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ప్రయాణ యోగం. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా ఒక చిన్న ప్రయాణమైతే చేయవలసి రావచ్చు. ఇది మీ ఉద్యోగానికి సంబంధించిందైనా సరే, కుటుంబానికి సంబంధించిందైనా ఉండవచ్చు. మొదట ఈ ప్రయాణం మీకు ఇబ్బందిగా అనిపించినా సరే, తర్వాత అది మీకు ఒక మంచి అనుభవంగా మారబోతుంది. ఈ ప్రయాణంలో మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశమైతే ఉంది. ఈ వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సమాచారం లేదంటే అవకాశాన్ని అందించవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు ఈ ప్రయాణం మీ జీవిత దిశను మార్చే విధంగా కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీకు ప్రయాణాలు మరింత అనుకూలంగా ఉంటాయి. మీరు ప్లాన్ చేసిన ప్రయాణాలు సాఫీగా పూర్తవుతాయి. మీరు ఆలయ దర్శనం చేయటం చాలా శుభకరం. ముఖ్యంగా హనుమంతుడి ఆలయాన్ని సందర్శిస్తే మీకు మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. మీరు త్వరపడకుండా సురక్షితంగా ప్రయాణించాలి. ఈ కాలంలో చేసిన ప్రయాణాలు మీకు మంచి ఫలితాలు తీసుకొస్తాయి. ధనుస్సు రాశి వారికి రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక గొప్ప అవకాశమనే చెప్పుకోవాలి. మీరు గతంలో కంటే దేవుడిపైన ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలు పెడతారు. మీరు మీ జీవితంలో నిజమైన అర్థమేమిటో తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఈ సమయంలో మీరు ప్రార్థన, జపం, ధ్యానం చేయటం మొదలు పెడితే మీకు మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. ఈ కాలంలో ధనస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన పొరపాట్ల నుంచి తప్పించుకోవాలి.
ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రమాదకరం. మీరు ఆలోచించకుండా చేసే పని మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించే అవకాశమైతే ఉంది. ఇది మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు. కాబట్టి మీరు మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీరు అనవసరమైన వాదనలు చేయకుండా ఉండాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు అవసరం లేని ఖర్చులు చేయకుండా నియంత్రణలో ఉండాలి. అలాగే ఎవరి మాట విని పెట్టుబడులు పెట్టవద్దు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచి అవకాశాలు వచ్చినప్పుడు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు సహనంతో ఉంటే మీరు పెద్ద నష్టాలను తప్పించుకోవచ్చు. అలాగే ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి హనుమంతుడి ఆశీర్వాదం అత్యంత ముఖ్యమైనది. మీరు ఆయన్ను విశ్వసిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అతి త్వరగానే తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని హనుమంతుడి మంత్రాన్ని జపించాలి. మీరు పూర్తి విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపిస్తే మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. ఆ మంత్రం ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కనీసం రోజుకు 11 సార్లు జపించాలి. మీరు దీన్ని మంగళవారం రోజున ఎక్కువగా జపిస్తే అంటే 21 సార్లు కానీ లేదంటే 108 సార్లు కానీ జపిస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీరు హనుమంతుడికి ఎర్ర పువ్వులు సమర్పించి బెల్లం నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. మీరు ఈ సాధనను నిజాయితీగా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ పరిష్కారం మీకు ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా బలాన్ని ఇస్తుంది. అయితే ఇవి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపులు తీసుకొచ్చే రోజులుగా భావించవచ్చు. ఎప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ ఒక కారణంతోనే వచ్చాయి. అవి మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి, మీ భవిష్యత్తును నిర్మించడానికి వచ్చిన పరీక్షలుగా భావించండి.